ఈ 30 డివిజన్ సంబంధించి మనతో ఉన్నారు ఐపీఎస్ ధీరజ్ గారు. వారిని కూడా తెలుసుకుందాం ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో. సార్ చెప్పండి, ఇక్కడ ఈ 30 డివిజన్ సంబంధించి ఒక వరద విపత్తులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆపదకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ 30వ వార్డులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకట్ట, దేవీనగర్, రామకృష్ణాపురం ఈ ఏరియాస్లో కొద్దిగా వాటర్ ఇంకా నిల్వ ఉండడం వల్ల అందరికీ మామూలు ఆటోస్ మీద, ఎండియూస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉన్నది. కొద్దిగా లోకల్ వాలంటీర్స్ని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి అన్ని ఏరియాస్కి కూడా గత 2 రోజులుగా అందరికీ ఫుడ్ బాగానే అందిందని మనకి చెప్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా అందరికీ అందేలాగా ఏదర్ బోట్ ఫెసిలిటీస్ త్రూ వాలంటీర్స్ కానీ, లేదంటే మనకి లేని పక్షంలో ట్రాక్టర్స్ ద్వారా కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫుడ్ అందేలాగా చూడడం అనేది ముఖ్యమైన మనకి ఇచ్చిన టాస్క్ అండి. సెకండ్ థింగ్, ఎవరు గొడవ చేయకుండా, ఎటువంటి ఫుడ్ అనేది మిస్మేనేజ్మెంట్ కాకుండా మనకి 40 మంది సిబ్బందిని ఇచ్చారు. ప్రతి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో కూడా మన పోలీస్ స్టాఫ్ 3 వెళ్ళడం జరుగుతుంది. అండ్ లోకల్ కూడా మనం స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ ఫుడ్ అందేలాగా చూసుకుంటామని పోలీస్ శాఖ నుండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్, అండ్ అది మేము ఫుల్ఫిల్ చేస్తామండి. ప్రజల స్పందన ఎలా ఉంది మరి దీనికి సంబంధించి? గత 3 రోజులుగా మనం అన్ని మెయిన్ రోడ్స్ వరకు, కొంతవరకు బైలెన్స్ వరకు ఇవ్వగలుగుతున్నామండి. వాళ్ళు కొంత సాటిస్ఫై అయ్యారు, కానీ ప్రతి ఒక్క సందు మనం కవర్ చేయలేకపోతున్నాం. బట్ ఈరోజు కొద్దిగా వాటర్ లెవెల్ ఈ ఏరియాలో తగ్గింది కాబట్టి తప్పకుండా లాస్ట్ పర్సన్ వరకు అందిస్తామని మేము తెలియపరుస్తున్నామండి. సార్ చెప్పండి, మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎంతమంది వచ్చారు, ఇప్పటివరకు ఏమేమి యాక్టివిటీస్ ఇక్కడ చేశారు? సార్ మేము దాదాపుగా ఒక 23 టీములు ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదిక్, హోమియో, యునాని వారి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మేము హోమియోలో ప్రివెన్షన్ అంటే ఈ వరదల వల్ల వచ్చే డయేరియా, ఫీవర్, కాఫ్, కోల్డ్ లాంటివి. అట్ ద సేమ్ టైము మనకి ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే కాళ్ళు పాసిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం మందులు తీసుకొచ్చాము. అవి నీళ్ళలో దిగి మేమందరం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ఒక చోట శిబిరం ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేయటం కాదండి, ఇంటింటికి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేమే వెళ్తున్నాం. కొంతమంది ఈ పడవల్లో వెళ్తున్నారు, కొంతమంది ట్రాక్టర్స్లో వెళ్తున్నారు. ఏది వీలుగా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే అది మేము ఉపయోగించుకొని మా మెడిసిన్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాదాపుగా మేము ఇప్పటి వరకు 1,00,000 మంది, సుమారుగా 1,00,000 మందిని మేము మా మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి మా సేవలు అందించాము. మా సారు, కమిషనర్ సారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టి మీరు ఒక చోట శిబిరం ఏర్పాటు చేయటం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఎవరు నీడ్ ఉందో మీరు గమనించండి, అక్కడ పోలీసు వాళ్ళని అడగండి, లోన్ ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కనుక్కోండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. మెడిసిన్స్ అయిపోయినాయి, మెడిసిన్స్ అయిపోయి నేను ఫోన్ చేయగానే మళ్ళీ మాకు మెడిసిన్స్ పంపించారు. ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. బాగుందండి, ప్రజలు కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. హోమియోపతి మందులు తీసుకుంటున్నారు, ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటున్నారు. ప్రివెన్షన్గా మెడిసిన్స్ ఇస్తున్నామండి. వాళ్ళు క్లియర్గా దాని మీద రాసి ఉంటాయి అన్నమాట, ఈ మందు దీనికి పనికి వస్తుంది, ఈ మందు ఇలా వాడాలని. బాగుంది, రిజల్ట్ బాగుంది. ప్రజలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కొన్ని ఆయుర్వేదిక్లో వచ్చేసరికి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఈ పరిస్థితికి, ఈ విపత్తుకు తగ్గ మెడిసిన్స్ ఏంటన్నాయే మాకు బాగా ఎక్కువ సప్లై చేశారు. ప్రత్యేకంగా రాత్రికి రాత్రి ఇన్ని పెట్టి మెడిసిన్స్ చాలా తీసుకొచ్చారు. అలాగే ప్రతి డాక్టర్ వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటున్నారు. తర్వాత ప్రతి కాలేజీ నుంచి హౌస్ సర్జన్స్, పీజీ స్టూడెంట్స్, గుడివాడ నుంచి హోమియోపతి పీజీ స్టూడెంట్స్, డాక్టర్స్, హౌస్ సర్జన్స్ వీళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా విజయవాడ ఆయుర్వేదిక్ కాలేజీ నుంచి స్టూడెంట్స్ మీన్స్ హౌస్ సర్జన్స్, మెడికల్ ఆఫీసర్స్, పీజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. బాగుందండి, మాకు మంచి సంతృప్తినిచ్చింది ఈ యొక్క ప్రోగ్రాము. మేము ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము అనే ఒక సంతృప్తిని అయితే ఇచ్చింది. మిగతా అధికార యంత్రాంగం నుంచి ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు మీరు? సార్ మేము ఇక్కడికి వస్తాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వెహికల్ కావాలని పోలీసు వాళ్ళని కానీ, ఈ విపత్తు నివారణ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కానీ అడుగుతాం. ఇవాళ వాళ్ళు మాకు 2 బోట్లు సప్లై చేశారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళని ట్రాక్టర్లు అడిగితే వాళ్ళ ట్రాక్టర్లు కొన్నిటిని వాళ్ళు సప్లై చేశారు. అంటే ఆహారం తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అన్నిటికీ ట్రాక్టర్లన్నింటినీ చెత్త కోసం కాకుండా కొన్నిటిని ఆహారాన్ని పంపిణీకి అలా చేస్తున్నప్పుడు ఆ మంచి ట్రాక్టర్ చూసి మా స్టాఫ్ వెళ్తున్నారు. ప్రతి ఇంటికి మెయిన్ మా గోల్ ఏంటంటే ప్రతి ఇంటికి మెడిసిన్ అందాలి. మెయిన్గా ప్రివెన్షన్ మెడిసిన్ హోమియోపతి అందాలి. అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఉదాహరణకి
కీళ్ళ నొప్పులు ఉన్నాయండి, అవి ఉన్నాయంటే అప్పుడు ఆయుర్వేదిక్లో ఇస్తున్నామండి. హోమియోపతి మాత్రం మంచి ప్రతి ఇంటికి వెళ్ళేలాగా చూస్తున్నాం. ఆయుర్వేదిక్లో కూడా చాలా అద్భుతంగా మందులు ఉన్నాయి, మీ ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. మన విజయవాడ బందర్ రోడ్లో బందర్ లాకుల పక్కనే మా కాలేజీ హాస్పిటల్ ఉంది. అక్కడ అన్ని రకాల మందులు దొరికితే అన్ని రకాల జబ్బులకి వైద్యం చేస్తారండి. ఈ విషయం ప్రజలందరూ తెలుసుకుని రేపు వరదలు తగ్గిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఆయుర్వేదిక్ కాలేజీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చండి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ డిపార్ట్మెంట్, పనులు ఎలా కొనసాగుతున్నాయి ఇక్కడ? సార్ నమస్తే సార్, మేము వైజాగ్ నుంచి వచ్చాం. విశాఖపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాలు వైజాగ్ నుంచి మొత్తం అంతా కమిషనర్ గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ దాదాపు 1000 నుండి 12 మంది దాకా అక్కడికి వచ్చాం సార్. ఎక్కడెక్కడ మాకు ఈ షెల్టర్లు అది ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా వర్షం తగ్గిన దగ్గర ఆ డ్రైన్ బ్లాక్లు కానీ, గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, బ్లీచింగ్ చల్లడం తదితర పనులు కూడా చకచక చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అంది జాగ్రత్తగా మాకు అందరూ చూసుకోమని చెప్పారు. మన లోకేష్ గారు కూడా, మినిస్టర్ గారు కూడా తిరుగుతున్నారు, ఎప్పటికప్పుడు నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అధికారులు మమ్మల్ని సమీక్షిస్తున్నారు. ఈ పారిశుద్ధ కార్మికులు ఎలా ఉన్నారు, వాళ్ళ సదుపాయాల కోసం ఆరా తీస్తున్నారు. వాళ్ళని షెల్టర్లో ఇచ్చి అంతే ఫుడ్ గిడ్డు అకామిడేషన్ అంతా బాగానే చూసుకుంటున్నారు. మేము కూడా ఈ విజయవాడ ప్రజలు అంతా క్లియర్ అయ్యేదాకా ఇక్కడే వాళ్ళంతా సురక్షితంగా ఉన్నంత వరకు పనిచేసి కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు చేస్తున్నందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీరు క్లీనింగ్ చేసే క్రమంలో? మొత్తం ప్రజలు చాలా మంచిగా సహాయపడుతున్నారు. పాపం మా దగ్గర అక్కడ వాళ్ళకి లేకపోయినా సరే పొయ్యిలో టీ పెట్టి మా కార్మికులు అందిస్తున్నారు. వాళ్ళకున్న మంచినీళ్ళు ఏర్పాట్లు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు. అయ్యో ఎక్కడ విజయవాడ నుంచి వచ్చి మా విజయవాడకి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇక్కడే ఉండిపోతున్నారు, మీరు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు కలిసికట్టుగా. మేము అందరికీ కూడా బాగా చూసుకున్న బాధ్యత మాది, మా కోసం వచ్చారు కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మాకు సహకరిస్తున్నారు. ఎక్కడ స్టే ఉండడానికి మా ఇంట్లో ఎక్కడ పడుకోండి, ఈ గడపలో ఉండండి అని చాలా చక్కగా మాకు ఆదేశిస్తున్నాం విజయవాడ ప్రజలకు. ప్రభుత్వానికి సంబంధించి మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది? ఎందుకంటే మీరు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు, మీకు ప్రభుత్వం సరిగానే పట్టించుకుంటుంది, మీకు అన్ని వసతులు కల్పిస్తుంది ఇటువంటి టైంలో? మాకు ఆ గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు వస్తున్నాయి. మా కమిషనర్ గారు కానీ, సిఎంహెచ్ గారు, హెల్త్ ఆఫీస్ గారు అందరూ ఇక్కడే ఉన్నారండి. గత 4 రోజులు బట్టి ఇక్కడే ఉన్నారు. ఎప్పటికెప్పుడు ఎలా ఉన్నారో వర్కర్లు, మా పారిశుద్ధ కార్మికులు ఎలా ఉన్నారో, బాగా లేట్ అనేది మమ్మల్ని ఎప్పుడూ ఆరా తీస్తున్నారు. దాన్ని బట్టి మేము ఎప్పటికప్పుడు వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ గిడ్డు అంతుందో లేదా, వాళ్ళ యోగ సామాన్లు కూడా తెలుసుకుంటున్నాం. మా అధికారులు కూడా, గవర్నమెంట్ కూడా మాకు చక్కగా అన్ని చక్కగా సంపూర్ణంగా మాకు సహకరిస్తున్నాయండి.